వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశీస్ సంఘ్వాన్. అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్. కలెక్టర్ పేరిట ఫేక్ వాట్సాప్ అకౌంట్ ఉలిక్కిపడ్డ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు. డెంగ్యూ మలేరియాపై విద్యార్థులకు అవగాహన కల్పించిన హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది. జిల్లా కలెక్టర్ ఆశీస్ సంఘ్వాన్ గురువారం నాగిరెడ్డిపేట మండలం గోపాలపేట జిల్లా పరిషత్ హైస్కూల్లోని ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో కలిసి మొక్కలను నాటి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. 10వ తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి ఎండాకాలం సెలవుల అనంతరం పాఠశాలలకు తిరిగి వచ్చినప్పుడు పాఠశాలలో ఎలాంటి తేడాలు కనిపించాయని విద్యార్థులను అడగగా కొత్తగా ఫ్యాన్లు, విద్యుత్ లైట్లు, కొత్త చాక్బోర్డు, త్రాగునీటి నల్లాలు, కిటికీల డోర్లు, చిన్న చిన్న రిపేర్లు కనబడ్డాయని విద్యార్థులు కలెక్టర్కు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించిందన్నారు. అదేవిధంగా ఉన్నత ప్రమాణాలు కలిగిన ఉపాధ్యాయులనే మీకు విద్యాబోధన జరుగుతుందని, మీకు అభిరుచికి తగ్గట్టుగా భవిష్యత్తులో స్థిరపడేలాగా చదువుకోవాలన్నారు. విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్య ప్రభాకర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరామరెడ్డి పాల్గొన్నారు. After 10th, what we need to which subject will be decide చేశారు. 10th తర్వాత సైన్స్ లేదా 10th తర్వాత ఏం చదవాలనుకుంటారో సార్ ఎవరైనా లేదు చెప్పండి. మీ అంబిషన్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ఎయిమ్ ఇన్ లైఫ్? చెప్పండి. సైన్స్ and after school college aim learning art very good girls in check doctor ఇప్పుడు మీరు హాలిడే తర్వాత స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద గ్రామంలో గల ప్రొఫెసర్ కొత్తపల్ల జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు జిల్లా కలెక్టర్ ఆశీస్ సంఘ్వాన్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు గులాబీ పూలతో స్వాగతం పలికారు. కళాశాల విద్యార్థులు సువిశాలమైన 25 ఎకరాల స్థలంలో ఏరువాక కేంద్రం ద్వారా నిర్మించిన ఈ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణం గల రాశివనం, గార్డెనింగ్, ఇతర ప్లాంటేషన్లను సందర్శించి ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకానికి అవకాశం ఉన్న జిల్లాలోని ప్రాంతాలతో ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకానికి రైతులని ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే పాలిటెక్నిక్ పూర్తయిన తర్వాత ఏం చదువుతారని విద్యార్థులను అడిగి శ్రద్ధ, క్రమశిక్షణతో చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు జిల్లా కలెక్టర్. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్య ప్రభాకర్, ఆర్డీఓ సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ, ఏర్వాక శాస్త్రవేత్తలు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. వాటర్ లేకపోతే ఆయిల్ ఫామ్ రాదు. సో లాస్ట్ ఇయర్ సప్లై జరిగింది. యాక్చువల్లీ ఈ ఆపోజిట్ ఫామే వెళ్ళదు హార్టికల్చర్. బిసైడ్స్ దిస్ మా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫార్మ్ మొత్తం టోటల్ ఏరియా మాదే సార్. ఎస్ఎస్ఎఫ్ స్టేట్ స్ట్రీట్ ఫామ్లో కొంతమందికి ఇది కొత్తగా డెవలప్ అయినప్పుడు వీళ్ళందరికీ పార్ట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళ ఏరియాలో కూడా వాటర్ లేదు సార్, మా దగ్గర కూడా వాటర్ లేదు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అవుతుంది. పోచారం కెనాల్ నుంచి లిఫ్ట్ చేస్తున్నారు. సో ఆయిల్ ఫామ్ ఫెసిలిటీ లేదని అన్నారు.
After 10th, what will you do? Which subject will you take? Decide చేశారు. 10th తర్వాత సైన్స్ లేదా మెడికల్. 10th తర్వాత ఏం చదవాలనుకుంటున్నారో అంటున్నారు సార్. ఎవరైనా లేదు చెప్పండి. మీ అంబిషన్ ఏంటి? మీ లక్ష్యం. వాట్ ఈస్ యువర్ ఎయిమ్ ఇన్ లైఫ్? చెప్పండి. And after school, college, name plan. Art. Very good. Girls in check. Doctor. ఇప్పుడు మీరు హాలిడే తర్వాత కోటా వర్క్ 1%. మంచిగా ఎక్కడ జాయిన్ అయినాక ఇప్పుడు బోర్డు ఇది విజిట్గా ఇది వాటర్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అమెరికా దేశంలోని టెక్సాస్ నగరంలో తెలంగాణ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబులతో కలిసి పాల్గొన్నట్లుగా కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా రాష్ట్రానికి ప్రముఖ కంపెనీల నుంచి పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతున్నట్లుగా తెలిపారు. ఇప్పటికే పలు కంపెనీలు చెలో పెట్టుబడులకు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లుగా ఇందుకు సంబంధించిన అంగీకారం కూడా జరిగినట్లుగా తెలిపారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రోజుకో చోట అమాయక ప్రజలకు మెసేజ్లు పంపుతూ వాట్సాప్ కాల్స్ చేస్తూ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని జిల్లా ప్రజలు మోసపోతున్నారు. తాజాగా కలెక్టర్ పేరిట నకిలీ వాట్సాప్ అకౌంట్ ను గుర్తు తెలియని వ్యక్తులు ఓపెన్ చేశారు. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేరిట గుర్తు తెలియని దుండగులు ఫేక్ వాట్సాప్ అకౌంట్లను ఓపెన్ చేసినట్లుగా గుర్తు చేశారు దుండగులు. ఇక కలెక్టర్ ఫోటోతో డిస్ప్లే పిక్చర్ ను వినియోగిస్తూ డబ్బులు పంపాలంటూ కలెక్టరేట్లోని ఏటీఓ గుర్తు తెలియని దుండగులు మెసేజ్ చేశారు. దీంతో అప్రమత్తమై సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అప్రమత్తమైన కలెక్టర్ సిబ్బంది స్థానిక దేవనపల్లె పోలీస్ స్టేషన్లో కలెక్టర్ పేరిట పోలీసులకు కలెక్టర్ ఏవో సయ్యద్ అహ్మద్ మజ్రీద్ ఫిర్యాదు చేశారు. ఏవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా దేవనపల్లె ఎస్ఐ రాజు తెలిపారు. జనాలు ఏం చేయొచ్చు అని అది పోకుండా ఉండాలి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో గురువారం
హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది మరియు వార్డ్ ఆఫీసర్ శ్రీకాంత్, మున్సిపల్ సిబ్బంది ప్రతి ఇంటికి తిరిగి వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాకాలంలో ఇంటి గృహాల్లో నీటి నిల్వలుంటే ఏ విధమైన వ్యాధులు వస్తాయని తెలియపరుస్తూ ఇంటిలో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ వాడుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే వర్షాకాలంలో డెంగ్యూ మరియు మలేరియా వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, గృహ వినియోగదారులు దోమలు మరియు ఇతర చీడ పురుగులను ఇంట్లోకి రానియకుండా భద్రంగా డోర్ వేసుకోవాలని, అలాగే వర్షాకాలంలో అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అని ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని సూచించారు. అలాగే 6వ వార్డులను పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులపై హెల్త్ డిపార్ట్మెంట్ అధికారిని ఏఎన్ఎం ఇంద్ర విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం కౌన్సిలర్ బాలమణి, పోచయ్య, ఆర్పి కిరణ్, విజయరావు పాల్గొన్నారు. అవునా? అయితే ఏంటంటే ఈరోజు మనం ఎందుకు కలిసినామంటే, మీకు పిల్లలు చిన్న పిల్లలు అనేది మీరు ఏం చేస్తారంటే ఫుడ్ పెట్టగానే ఆగమనం ముట్టేసి తినేస్తారు కదా. అవునా? హ్యాండ్ వాషింగ్ పర్ఫెక్ట్ చేసుకుంటాడు ఎవరన్నా? చేసుకుంటారా? చేతులు లేపాల్సిన అవసరం లేదు. హ్యాండ్ వాషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మనం హ్యాండ్ వాషింగ్ అనేది తప్పకుండా చేసుకోవాలి కదా. అయితే చేతులు కడుక్కునే విధానం మీకు తెలుసా? మంచిగా చూడండి. నేను మళ్ళీ ఎవరిని అడిగినా కానీ కరెక్ట్ గా చెప్పాలి, సరేనా? ఫస్ట్ మనం వాటర్ తీసుకొని సబ్బు పెట్టుకుంటాం కదా, చేతికి సబ్బు పెట్టుకొని ఇట్లా చూడండి, ఇట్లా రుద్దాలి ఒక 5 times. ఓకేనా? ఇట్లా ఈ వేళ్ళ మధ్యలోకి వెళ్ళి ఇట్లా వేళ్ళు రావాలి. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఇట్లా ఇట్లా ఇట్లా. ఓకేనా? థర్డ్ స్టెప్ ఒక్కొక్క ఫింగర్ ని ఇట్లా రౌండ్ వేయాలి. థర్డ్ స్టెప్ ఇది గుర్తుంచుకోండి, మీకు గుర్తుంటది. ప్రతి ఫింగర్ ఇట్లా రుద్దాల. తర్వాత ఫోర్త్ స్టెప్ రౌండ్ వేయాల. ఎందుకంటే మన గోళ్ళల్లో మట్టి అది అంత ఉండిపోతుంది కదా, అది పోవడం కోసం ఇట్లా రుద్దాలి. అయిపోయిందా? నెక్స్ట్ కంప్లీట్ హ్యాండ్ ఒక్కసారి ఇట్లా ఇక్కడ వరకు. తర్వాత వాటర్ కింద లేదంటే మీ బకెట్ లో జగ్గు ఉంటది కదా, జగ్గు తీసుకొని నీట్ గా కడుక్కొని మళ్ళీ ఇట్లా పెట్టొద్దు. ఇట్లా పెడితే ఏమైతుంది, ఇది అంత నీళ్ళు ఇట్లా వస్తాయి కదా, ఇట్లా పైన పెడితే ఇట్లా కిందికి పెట్టేసేయాలి. తర్వాత టవల్ ని ముట్టుడు, మళ్ళీ బ్యాగ్ ముట్టుడు, పెన్సిల్, బుక్కులు ముట్టొద్దు హ్యాండ్ వాషింగ్ చేసుకున్నాక. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద గ్రామంలో గల రైతు వేదిక ఆవరణంలో తెలంగాణ క్రీడా ప్రాంగణంలో మొక్కలు నాటారు జిల్లా కలెక్టర్ ఆశీస్ సంఘ్వాన్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్య ప్రభాకర్, ఆర్డీఓ సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్. మొక్కలను పెట్టి సంరక్షించడంలో ప్రతిభ కనబరుస్తున్న వనసేవిక రామయ్యను జిల్లా కలెక్టర్ శాల్వతో సన్మానించారు. త్వరలో రాఖీ పండుగ వస్తున్న నేపథ్యంలో మండల మహిళా సమైక్య సభ్యురాలు జిల్లా కలెక్టర్కు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు మానవ మనుగడకు మూలధారమని, రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు వనమహోత్సవ కార్యక్రమంలో విరివిగా పాల్గొని తమకు నచ్చిన వారి పేరు మీద మొక్కలు నాటాలన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశీస్ సంఘ్వాన్. అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్. పేరిట ఫేక్ వాట్సాప్ అకౌంట్ ఉలిక్కిపడ్డ అధికారులు, వెంటనే పోలీసులకు ఫిర్యాదు. డెంగ్యూ మలేరియాపై విద్యార్థులకు అవగాహన కల్పించిన హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.